చేయడానికి పనిచేస్తాం. స్క్రూడ్రైవర్ లేకుండా మనం దీన్ని యూజ్ చేయవచ్చు. ఇలా స్క్రూ పెట్టేసి ఇలా యూజ్ చేసుకోవాలి. ఇది కూడా ఎలా యూజ్ చేస్తారు. ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్. బిగించడానికి రెండింటికి కలిసి వస్తుంది. దీన్ని ఓన్లీ స్క్రూ మిషన్ అంటారు. ఇది హ్యామరింగ్ మిషన్ అండి. ఇది కాలమ్స్ కి స్లాబ్ కి హోల్ చేస్తారు. ఇక దానికి వేరే గుర్తుంది. ఏం లేదు, ఇలా కలిసి యూజ్ చేసి ఇది మీద హోల్ చేసి స్క్రూ ఈజీగా ఫిట్ చేసి గట్టిగా ఉంది. బోస్ కంపెనీ మిషన్. ఇది వాటర్ యూనిట్. మీకు ఏదైనా ఫోటో ఫ్రేమ్ కానీ వాచ్ కానీ నేమ్ బోర్డ్ కానీ సూపర్స్ కానీ బిగించాలంటే వాటర్లో పెట్టి బిగించవచ్చు. లేదనుకుంటే మనం క్లియరిటీ చూసుకో బిగించవచ్చు. ఇది వాటర్ యూనిట్. నేను చేయవలసింది ఏంటంటే ఈ ఫోటో ఫ్రేమ్ వాళ్ళకి బిగిస్తాను. వాచ్ కూడా బిగిస్తాను. ఇది నేమ్ బోర్డు కూడా బిగించేస్తాను. సోప్ బాక్స్ బాత్రూంలో బిగిస్తాను. ఇదేమొచ్చి స్టాప్ అన్నమాట, డోర్ పడిపోకుండా. ఇది కూడా ఫిట్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ షాప్ బిగించి చూపిస్తాను. షాప్ చూపిస్తాను నేర్చుకోండి. ఇలా పెట్టుకోలేసి స్క్రూ బిట్ అనమాట. స్క్రూ బిట్కి ఒక స్క్రూ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత అయిపోయింది. ఇప్పుడు ఇది అక్కడ డైరెక్ట్గా డోర్ ఫిట్ చేస్తాం. చూడండి, ఇది మేము ఇది అడ్డు పెట్టాము. టాపర్ లాగా తీసేస్తాం. టాపర్ బిగిస్తాము. ఇది అడ్డు పెట్టుకోండి కాబట్టి ఇక్కడ చెక్క కట్ చేసుకుంటాం. చెక్క కొట్టేస్తుంది టాపర్ బిగించడానికి. కట్ చేయాలి. స్టాప్ పెట్టేస్తే
డోర్ లోనకి బయటకు రాకుండా ఉంటుంది. ఇంకేం లేదు, మిషన్కి ఒకరు కూడా బిగించవచ్చు, ఒకరు పట్టుకుని బిగించవచ్చు. పెట్టాం పెట్టాను కదా. దాని తర్వాత కనిపిస్తుంది. ఇది స్ప్రే చేస్తే స్నాప్ ఫిట్టింగ్ అయిపోయింది. స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది ఇప్పటివరకు ఇది పెట్టాము, దీనికి అవసరం లేదు. చేస్తాం స్టాప్ ఎందుకు, స్టాప్ తీసి డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. మనకి డోర్ ఉన్నాయంటే స్టాప్ ఇలా పెట్టాం అంటే ఈ స్క్రూ యూస్ చేసి స్క్రూ ఎలా యూజ్ చేస్తామో మీకు ఇది క్లియర్గా చెప్పాను. ఇది కూడా ఫిట్ చేసాను. వాచ్ ఎలా చేస్తాను, వాచ్ ఇది వాటర్ చేసుకోండి. వాటర్ యూజ్ చేస్తాం. ఈ వాటర్ యూజ్ చేస్తుంది కదా, సెంటర్కి వచ్చింది కదా, ఇది సెంటర్గా రావాలి. అది వేసిన తర్వాత ఇలా లైన్ ఇది చూసుకుంటాం. ఇది వాచ్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఇలా ఆఫ్ చేసుకుంటాం. ఇది హోల్ అండి. అది అందరూ మేకింగ్ తోటి వేస్తారు కానీ మేక్ తోటి వేయకూడదు, హ్యామరింగ్ చేయాలి. ఇదే హ్యామరింగ్ మిషన్. హ్యామరింగ్ మిషన్ తోటి హోల్ చేసేసి పెద్దది అయిపోతుంది. పెట్టేస్తాను. పెట్టారు 8mm పెట్టేయండి. హెవీ 12mm అయిపోయింది. 8mm చాలా వేస్తాను. లేదు తీసినప్పుడు ఇలా పెట్టండి. అలా పెట్టేసి వేసి ఇప్పుడు అందులోనే ముద్దు పెట్టాలి. నా దగ్గర ముద్దు పెడితేనే మనకి స్క్రూ గట్టిగా పట్టుకుంటుంది, లేకపోతే అసలు స్క్రూవే పట్టుకుంటుంది. నేను అందులో ముద్దు పెట్టాను. ముద్దు పెట్టిన తర్వాత ఒక స్క్రూ ఫిట్ చేయాలి కదా, దానికోసం ఒక స్క్రూ తీసుకుంటున్నాను. చూడండి, హ్యామర్ ఇది తీసి ఇలా కొట్టేసి స్క్రూ మిషన్ ఉంది కదా, స్క్రూ మిషన్ స్క్రూ పెట్టండి. స్క్రూ మిషన్ స్క్రూ ఫిట్ చేసి ఏం చేసిన తర్వాత అది వాచ్ పెట్టేది. వాటర్లో వెళ్తే లెవెల్ చేసుకొని
ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ బిగిస్తాను. ఇది ఎలా బిగిస్తుందో చూడండి. ఇది ఇక్కడ బిగించాలనుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ వాటర్ లేలే ఉండాలి. బిగించే ముందు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న తర్వాత బిగించాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇది వాటర్ లైన్ చేసుకోవాలి. లేవి సరిపోయింది. వాటర్ లేదు పైకి వేసింది కదండి. మన వాటర్లో చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ మనం ఏం చేయాలంటే ఒక లైన్ చేసుకోవాలి. లైన్ చేసి దీన్ని ఇలా పైకి లేపాలి. ఇలా పైకి లేపి మనం ఇందాక మార్క్ వేసుకున్నాం కదా. మార్క్ ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ దగ్గర ఈ మార్క్ పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత స్టార్లా పెట్టుకోవాలి. పెట్టి హ్యామరింగ్ మిషన్ ఉంది కదా మన దగ్గర, హ్యామరింగ్ మిషన్ దాంతో హ్యామరింగ్ చేసి అక్కడ స్క్రూలు పెట్టి అక్కడి మీకు ఇచ్చేస్తాను. ఫిట్ చేసేస్తాను. ఇందాక వేసాం కదా మన సేమ్ డిసెల్ లేదు. డిసెల్ వేయాలండి. ఒకలా లాగా అయితే ఇలా ఉంటే కట్ చేసుకోవచ్చు. అది లాగైంది కాబట్టి కట్ చేస్తాను. రెండు కట్ చేసి స్క్రూస్ తీసుకుంటాను. ఇవ్వండి, 2 స్క్రూలు తీసుకున్నాం. 2 స్క్రూలు 50. ఇదే మిషన్కు స్క్రూ మిషన్ 3 తెచ్చుకోలేదు. ఫస్ట్ మనం ఇలా ఫిట్ చేయాలి. చూసారు కదా, వేసి కొట్టేది మీద ఇలా కొడితే ఉడిపోతుంది. ఇది కూడా అంతే, ఇలా వేసి కొడతాం. కొట్టేసిన తర్వాత మన దగ్గర స్క్రూ మిషన్ ఉందిగా, స్క్రూ మిషన్ బిగించండి. ఇలా పెట్టేసి వేయించాలి. అంటే ఇది కూడా వేయించాను. ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ పెట్టేస్తాను. ఫోటో ఫ్రేమ్ పెట్టినప్పుడు ఏం లేదు, జస్ట్ ఇలా పెట్టేసి ఇలా పెట్టి పెట్టాలి. అది ఇలా
సపరేట్ పెట్టేయాలండి. పెట్టేసాం కదండి. ఇప్పుడు మీకు ఈ మిషన్ తోటి ఎలా యూజ్ చేయాలో చెప్పాను. ఇది కూడా ఎలా యూజ్ చేయాలో చెప్పాను. ఇంకోటి సోప్ బాక్స్ ఒకటి ఉందండి. సోప్ బాక్స్ ఫిట్ చేసేస్తాను. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇది మన సోప్ కావాలి. ఇది సోప్ బాక్స్ ఇక్కడ ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే ఇక్కడ ఫిక్స్ చేస్తాను టైల్స్ మీద. ఇక్కడ టైల్ మీద ఫిక్స్ చేస్తాను. చూడండి, టైల్ మీద అయినా దేని మీద అయినా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. హ్యామర్ మిషన్ ఉంటే ఇచ్చాడు కానీ ఈ ఆప్షన్ అయితే టైల్ మీద ఫిక్స్ చేస్తాను. మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ టైల్ మీదకైనా ఈ హ్యామర్ మిషన్ పనిచేస్తుంది. అంతకు ఓడిపడింది, డ్యామేజ్ అవుతుంది. చెక్క తీసుకుంటున్నాను. చెక్క కావాలి కంపల్సరీగా. చెక్క తీసుకున్నాను. తీసుకోవాలి. తీసుకుంటే సరిపోతుంది. స్క్రూకి వాచర్ వేస్తే కొంచెం గట్టిగా పట్టుకుంటుంది. వాచర్ లేకుండా వేస్తే మరి అంత బలంగా పట్టుకుంటుంది. వాచర్ వేసాను. సోప్ బాక్స్ ఇది హ్యామర్ ఒకటి తేలేదు. ఇది హ్యామర్ స్క్రూ మిషన్. హ్యామర్ స్క్రూ మిషన్. రండి రండి రండి. టైల్ మీద కూడా ఇలా ఉడ్డేసుకోండి. ఉడ్డేసి ఇలా అనేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్క్రూ మిషన్ దీంట్లో పెట్టేసి బిగించడం సింపుల్. మిషన్ బిగింటే చాలా స్ట్రాంగ్ వచ్చింది, చూసారా? అలా చేస్తే సబ్బులు అందులో పెట్టేసుకో. సబ్బులో ఉండాలి, సబ్బు లేదు. సరేలేండి, ఇక్కడ సబ్బు ఉంది. నేను కొత్త సబ్బు ఓపెన్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఇది సింతాల్ సబ్బు పెడుతున్నాం. ఇదిగోండి సింతాల్ సబ్బు ఇలా పెట్టేసుకో. అంటే సబ్బు యూజ్ చేస్తాను. అది ఇప్పుడు ఈ నవంబర్ బిగించాను కానీ ఇది మాకు ఎక్కడ బిగించాలో ఇంకా ఐడియా రాలేదు. టేస్ట్ చూసుకొని తర్వాత బిగిస్తాను. ఇప్పుడు వరకు మీకు చెప్పింది నేను హ్యామర్ మిషన్ కోసం చెప్పాను. ఎలా ఫిట్ చేసానో చూపించాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే స్క్రూ మిషన్ కూడా ఎలా యూజ్ చేయాలో మీకు చెప్పాను.
అది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వుడ్ మిషన్ అనమాట. వుడ్ హోల్ చేయడానికి ఇప్పుడు మనకి అది ఉపయోగం అవసరం రాలేదు, కానీ మీకోసం ఇది ఒకటి దీని మీద ప్రాక్టికల్గా చేస్తాను. హోల్ ఇది హోల్ అలా చూసారా, దీన్ని వుడ్ బిట్ అంటారు. ఈ బిట్ కొనుక్కొని వేసుకొని హోల్ చేసుకోవచ్చు. హోల్ ఇలా వుడ్ మ్యాట్ చేయడానికి ఈ మిషన్ పనిచేస్తుంది. ఇది బోస్ కంపెనీ. ఇది వాల్ మీద కూడా పనిచేస్తుంది, వాల్ మీద కూడా యూజ్ చేయొచ్చు. అలాగే స్క్రూ మిషన్ కూడా యూజ్ చేయొచ్చు. స్క్రూ బిట్ వేసుకొని ఇది మూడింటికి కలిపి పనిచేస్తుంది. బోస్ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా పనిచేస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ మిషన్. ఇది ఓన్లీ స్క్రూ ఇప్పడానికి బిగించడానికి ఈ మిషన్. ఇది ఓన్లీ హ్యామరింగ్ మాత్రమే యూజ్ చేస్తాం. మీకు ఇవన్నీ మీకు మీరు ఇంట్లోనే చిన్న చిన్న వర్క్ యూజ్ చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. వాటర్ లెవెల్ అంటారు. ఇది వాటర్ లెవెల్ ఏంటంటే మనకి ఇది తక్కువ రేట్లో అయితే 70 రూపాయలు ఉంటుంది, కాస్ట్లీ అయితే 200 ఉంటుంది, 500 ఉంటుంది, 1000 రూపాయల వరకు ఉంటుంది. మీకైతే వాటర్ లెవెల్ ఉంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలరు. మీరు వాటర్ లెవెల్ లేకపోతే మీరు లెవెలింగ్ అది మీకు కరెక్ట్గా రాదు. అందుకని ఇది ఒకటి కొనుక్కోండి. ఎన్ని రకాలు ఉంటాయో ఇవి మీకు ఆడియో చేసి ఫొటోస్ పెట్టి ఒక్కొక్కటి ఎలా యూస్ అవుతాయో కూడా అది కూడా మీరు చెప్తాను. బోరింగ్ ఎలాగ యూస్ చేస్తారు, అలాగే హ్యాండ్ టైప్ అని ఎలా వస్తుంది, అదొక మిషన్. పురాతన ఉంది, ఒక కర్రలా ఉండి ఇలాగ దాన్ని తరపున ఉంటారు, దాన్ని ఇలా కట్ చేస్తారు, అది వుడ్ కట్ చేయడానికి, అదొక మిషన్. ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయి కూడా మీకు నేను ఫొటోస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వివరంగా.